ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లపై ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నిరసిస్తూ దేశవ్యాప్త బంద్లో భాగంగా కోనసీమలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. కోనసీమలోని మాల మహానాడు ఆధ్వర్యంలో కోనసీమ వ్యాప్తంగా బంద్ నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి ఆర్టీసీ బస్సులు బంద్ సందర్భంగా నిలిపివేశారు. విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. కోనసీమలోని అమలాపురం, రాజోలు, ముమ్మిడివరం, పి. గన్నవరం, రావులపాలెం, కొత్తపేట ప్రాంతాల్లో బంద్ ప్రభావం కనిపించింది. తెల్లవారుజాము నుంచే మాల మహానాడు కార్యకర్తలు ఆయా ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సులను, ఇతర రవాణా వాహనాలను అడ్డుకున్నారు. తక్షణం సుప్రీంకోర్టు వర్గీకరణ రద్దు అంశాన్ని వెనక్కి తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. 30 సంవత్సరాల నుంచి ఈ వర్గీకరణ అంశాన్ని చంద్రబాబు నాయుడు తన ఓటు బ్యాంక్ రాజకీయంకి వాడుకుంటూ 30 సంవత్సరాల్లో 4 సార్లు ముఖ్యమంత్రిగా చేసి 4 సార్లు ఓడిపోయి అయినా కానీ ఈ వర్గీకరణ అంశాన్ని అతను వదలకుండా అతనికి బలం సరిపోక ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసుకుని ఈ వర్గీకరణ అంశాన్ని ఓటు బ్యాంక్ రాజకీయంగా వాడుతున్నాడు. నీకు దమ్ముంటే ఈ ఎస్సీ రిజర్వేషన్ని హర్యానా ప్రభుత్వం 20% పెంచింది. నీకు దమ్ముంటే 20% పెంచి వర్గీకరణ అంశాన్ని చేయటం కాదు, 20% పెంచు. అలాగే ప్రైవేటైజేషన్ లో రిజర్వేషన్స్ పెంచు. ఇది ప్రజలకు కావాల్సింది. నువ్వు వర్గీకరణ చేయడం నీకు ఓటు బ్యాంక్ రాజకీయానికి నీకు చెల్లుబాటు. నీకు మరలా నీకు మాలల పంతం చంద్రబాబు అంతం, మాలల పంతం మోడీ అంతం అనే విధంగా దేశవ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతున్నాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ కేంద్ర ప్రభుత్వం మరలా అధాపాతాలకి తొక్కకపోతే ఈ మాల మహానాడు అప్పటి వరకు నిద్రపోదని నేను నా పేరు చింతారామకృష్ణ, మాల మహానాడు జేఏసీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా. ఈరోజు ఈ బంద్ కార్యక్రమం ఉదయం 3:30 నుంచి చాలా విజయవంతంగా సక్సెస్ అయింది. ప్రతి పేట నుంచి, ప్రతి పల్లె నుంచి కూడా అమలాపురం ఆర్టీసీ బస్ దగ్గరికి, ప్రతి పేట నుంచి, ప్రతి పల్లె దగ్గర నుంచి కూడా మాల యువత అందరూ కూడా భారీగా చేరుకుని ఈ యొక్క బంద్ని విజయవంతం చేయడం జరిగింది. ఎందుకంటే ఈ భారతదేశంలో ఉన్నటువంటి అత్యున్నత న్యాయస్థానం మీద మాకు తీవ్రమైన గౌరవం ఉండేది. ఆ గౌరవం కూడా పోయింది. ఎందుకంటే మోడీ ఒక భారతదేశానికి నాయకుడి కాకుండా ఒక మందాకృష్ణ మాదిరి పెట్టిన మీటింగ్ కి అతను ఒక జాతి మీటింగ్ కి వెళ్ళాడంటే అప్పుడే ఆయన యొక్క బుద్ధి ఏంటన్నది బయటపడింది. కేవలం ఒక జాతి పక్షాన్ని నిలబడ్డాడు ఒక ప్రధానమంత్రి స్థానంలో ఉండి. ఒక ప్రధానమంత్రి అంటే వివిధ జాతులు, వివిధ మతాలు కలిసి ఉన్న భారతదేశంలో ఉన్నటువంటి శిక్షలు పెట్టిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అక్కడ మోడీ, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో అయితే మాత్రం చంద్రబాబు నాయుడు అని ఈ రోజున మీకు చెప్తే ఉన్నాను. ఇంకో విషయం ఏంటంటే ఈ బంద్ కార్యక్రమం మేము గత 3 రోజుల నుంచి కూడా విద్యా సంస్థలకు కానీ, బ్యాంకులకు కానీ, అదేవిధంగా ఉన్నటువంటి షాపులకు కానీ, ఇక్కడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారు కూడా సహకరించడం జరిగింది. ఈ బంద్ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాల యువతకు నా హృదయపూర్వక జైలు తెలియజేసుకుంటూ జై భీమ్. నా పేరు బాలభాస్కరరావు నాగాబత్తుల. నాది స్వస్థలం అంబేద్కర్ కోనసీమ జిల్లా. కానీ ఉద్యోగరీత్యా నేను విశాఖపట్నం స్టేట్ బ్యాంక్లో జాబ్ చేస్తూ మరి అక్కడ నుంచి ఈ యొక్క బంద్ నిర్వహించడం క్రమంలో నేను ఇక్కడ రావడం జరిగింది. మరి ఎప్పుడైతే కారంచేడు, చుండూరు సంఘటనలు జరిగాయో ఆ రోజు నుంచి చంద్రబాబు నాయుడు ఈ యొక్క మాలమాదిగల్ని కలిసి ఉండకుండా చేయటానికి విషం కక్కుతూ కుట్ర చేస్తున్నాడు. మరి ఇప్పటికే మాల సామాజిక వర్గం పూర్తిగా చంద్రబాబు నాయుడు కుట్రని పసిగట్టింది. ఇప్పుడే మాదిగ సోదరులు కూడా, కొంతమంది విద్యావంతులు, మేధావర్గం కూడా తెలుసుకుని ఈ యొక్క చంద్రబాబు నాయుడు కుట్రను ఖండిస్తున్నారు. మరి పూర్తి స్థాయిలో ఖచ్చితంగా ఈ యొక్క దళిత సామాజిక వర్గం, బీసీలు, ఎస్సీలు, బీసీ వర్గాలు, మైనార్టీలు అందరూ కూడా ఈ యొక్క చంద్రబాబు నాయుడు కుట్రను ఎప్పటికైనా భగ్నం చేస్తారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇప్పటికే చాలా వరకు ఈ అధికారంలోకి వచ్చినటువంటి నెలన్నరలో కూడా చంద్రబాబు నాయుడు ఏం చేయగలుగుతున్నాడని అందరికి కూడా తెలిసిపోయింది.
జై భీమ్ జై భీమ్! జై భీమ్ జై భీమ్ జై భీమ్ మాలల పంతం మాలల పంతం మోడీ అంతం! ప్రాణాలైన అర్పిస్తాం వర్గీకరణ అడ్డుకుంటాం! ప్రాణాలైన అర్పిస్తాం వర్గీకరణ అడ్డుకుంటాం! ప్రాణాలైన అర్పిస్తాం వర్గీకరణ అడ్డుకుంటాం! ప్రాణాలైన అర్పిస్తాం వర్గీకరణ అడ్డుకుంటాం! జై మాల జై మాల! జై మాల జై మాల! అన్నపీరు నాయకత్వం ధన్యవాదాలు. అన్నపీరు ఆశయాలు జోహార్ అన్నపీరు జోహార్ అన్నపీరు వర్గీకరణ